హైదరాబాద్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ఫ్లైఓవర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జులు, ఓల్డ్ సిటీ మెట్రో, కేబీఆర్ వద్ద హెచ్సిటీ, ఎన్టీపీ నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, మెట్రో ఎండీ ఎంవీఎస్ రెడ్డితో పాటు ఇతర అధికారులు ఈ తనిఖీలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ఫ్లైఓవర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జులు, ఓల్డ్ సిటీ మెట్రో, కేబీఆర్ వద్ద హెచ్సిటీ, ఎస్టీపీ నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. హైదరాబాద్ నగరం అనేది చాలా రాష్ట్రానికి కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తున్న రామకృష్ణారావు మాత్రం హైదరాబాద్ నగరంలో పలు చోట్ల తనిఖీలు అయితే నిర్వహించారు. అంటే ఆకస్మిక తనిఖీలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతాయి, ఏంటి అనే దానిపై అయితే ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారులు. అంటే ఎస్ఎండిఏ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులందరితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనే దాని మీద పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో పరిశీలించిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో గ్లోబల్ సిటీ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ సిటీ కాబట్టి ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లో ఉన్న ఫ్లైఓవర్లు, అంటే నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటి కొన్ని పెండింగ్ లో ఉన్న వాటికి సంబంధించి వివరాలను కూడా ఆయన అధికారులు అడుగుతున్నారు. అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఇప్పటివరకు నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఇంకా నగరంలో ఇంకా ఎన్ని నిర్మించాలని దానికి సంబంధించి కూడా ఆయన అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఏదైతే మెట్రో పనులు సంబంధించి ఓల్డ్ సిటీలో మెట్రో పనులు వాటికి సంబంధించి కూడా ఆయన పరిశీలించడం జరిగింది. మెట్రో పనులలో పురోగతి సాధించాలని చెప్పేసి అధికారులు సూచించడం జరిగింది. ఎవరైతే మెట్రో ఎంపీ ఎంవీఎస్ ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ పర్యటనలో ఆయన కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే సీఎస్ పర్యటన అనేది ఈ రోజు ఆదివారం రోజు ఆయన ఆకస్మిక పర్యటన అయితే కొంత అధికార వర్గాల్లో అయితే కొంత ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే ఆ సీఎస్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో అధికారులంతా అంటే ఏం జరుగుతుందనేది కొంత కంగారు పడ్డ పరిస్థితి కనిపించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే మెట్రో రైలుతో పాటు ఓల్డ్ సిటీ సంబంధించిన అభివృద్ధి ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి కూడా కొంత మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పేసి అధికారులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హెచ్సిటీ పనులకు సంబంధించి అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, వాటికి సంబంధించి అండర్ పాస్ సంబంధించి హెచ్సిటీ పనులు సంబంధించి పురోగతి అంటే టెండర్లు పెట్టారు. వాటికి సంబంధించి పనులు ఏమేమి జరుగుతున్నాయి, ఏ టెండర్లకు సంబంధించి ఎంతవరకు వచ్చింది, వీటికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ఏమేమి చేయాలి, అధికారులు ఎంతవరకు దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేశారనే దానిపై అయితే అధికారులు అడిగి వివరాలను తెలుసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా సిఎస్ అన్ని ప్రాంతాలను పరిశీలిస్తూ ఒక్కొక్క దానికి సంబంధించి క్షుణ్ణంగా అధికారుల నుంచి వివరాలు సేకరించడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడ జరిగే అభివృద్ధి మిగతా అన్ని ప్రాంతాల సంబంధించి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి అధికారులు కొంత నిర్లక్ష్యం ఇప్పటివరకు కొంత అధికారులు నిర్లక్ష్యం ఇంకా వేగం పెంచాలి. అంటే హైదరాబాద్ అభివృద్ధి వేగంగా అభివృద్ధి చేస్తే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు సిఎస్ రామకృష్ణారావు మొత్తం విస్తృత పరిధిలో అయితే చేపట్టడం జరిగింది. ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించి అధికారులు అలర్ట్ గా ఉండాలి. అభివృద్ధి పనుల విషయంలో అంటే ఫ్లైఓవర్లు కానీ అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ముందుగా పనిచేస్తున్నారు. ఈ పనుల వేగం పెంచాలని చెప్పేసి హెచ్సిటీ అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే డ్రీమ్ సిటీగా హెచ్సిటీని అభివృద్ధి చెందాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్సిటీ పనులలో వేగం పెంచాలి. అంటే హెచ్సిటీకి సంబంధించి కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్ల విస్తరణ కానీ అదేవిధంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ సంబంధించిన పనులను కొంత వేగంగా పనులు పూర్తి చేసే విధంగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. మొత్తంగా ఈ పనుల సంబంధించి ఆయన ప్రతి చోట ఆగి ఆ వివరాలన్నింటి కూడా అధికారుల నుంచి తెలుసుకోవడం జరిగింది. పనులు ఎప్పుడు ప్రారంభించారు, ఎంతవరకు పూర్తవుతాయి, దీనికి సంబంధించి
అధికారుల దగ్గర నుంచి క్షుణ్ణంగా వివరాలు సేకరించడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ నగరం అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటుంది, పెట్టుబడులు ఎక్కువగా ఉంటుంది. సీఎం సిటీ అదేవిధంగా గ్లోబల్ సిటీ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టారు. ఈ పనుల్లో వేగం పెంచాలని చెప్పేసి అధికారులందరికీ కూడా సూచించడం జరిగింది. నగరంలో ఒకసారిగా అంటే సీఎస్ ఆకస్మిక పర్యటన చేస్తున్నట్టు హెచ్ఎండి అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఒకసారిగా అలర్ట్ అయిన పరిస్థితి. పలు చోట్ల ఈ పనులకు సంబంధించి వివరాలన్నీ కూడా అప్పటికప్పుడు చర్చించుకుని వివరించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.